వినపడిందా? ఇద్దరు బావలు ఒకటే కదా, వినపడదా? వాడికి వినపడిందంటే మన ఇద్దరికి పగిలిపోతుంది. నోరు మూసుకొని రా. రండి అన్నయ్య గారు. అన్నయ్య గారు, వదిన గారు రాలేదా? రాలేదమ్మా. తను కూడా వస్తే బాగుండేది. కూల్ డ్రింక్ తీసుకోండి. స్ప్రైట్ అదే కరెక్ట్. అమర్రాహే గారు, ఏంటి బాబు, ఏమైంది? మా ముగ్గురికి తంసపిచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనో సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈ ముష్టిని చూసినట్టు చూస్తారేమో. బాబు, అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అమ్మా, తమ్ముడిది ఇంకా అమ్మాయిది జంట బాగుంటుంది కదా? జంట అంటే ఇద్దరు బాగుండాలి కదా. మీ ఆయన ముందు పెట్టుకుని 2 క్వశ్చన్స్ అవసరం అని మీకు? అమర్రాహే గారు, నా ఫ్యాన్ రాలేదేంటి? ఏంటి మీ ఫ్యానా? ఎవడాడు? అంజు, మన పంతులు గారు. బాబాయ్ గారు, మీరు మర్చిపోయినట్టున్నారు. సగం కాలం మొక్కజొన్న పొత్తులా ఉంటాడే ఆయన. అమ్మో, ఈ సమానత్వ సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు? పంతులు గారంటే అర్థమైపోతుంది కదా బాబు, ఇంతలా వర్ణించాలా? ముందు వస్తాననే అన్నాడు. మొన్న పెళ్లి చూపుల్లో నిన్ను చూసినప్పటి నుంచి ఈ ఇంటికే కాదు మా ఇంటికి రావడం మానేశాడు. ఆయనకి నా మీద ఉన్న అభిమానం అలాంటిది. కంగారు పడకండి మావయ్య గారు, ఆయనకి అభిమానానికి అవమానానికి తేడా తెలీదు. అల్లుడు గారు, ఏ ఎలా? అమర్రాహే గారు, వాడు మీ అల్లుడు కాదు, పనోడు, పెస్ట్ కంట్రోల్కి వచ్చినోడు. ఇంతకు ముందు అలాగే వేరే వాడిని అల్లుడు అనుకున్నారు. ఏమండి, పెళ్ళికొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఎవరిని పడితే అల్లుడు అనుకోవడమే. అల్లుడికి పనోడికి తేడా తెలియదు. కూర్చోండి. మీకేం బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోండి. ఏంటి చెల్లమ్మ ఏదో ఆలోచిస్తున్నారు? అది పెళ్ళిళ్ళ బ్రోకరు, మీ పేరేదో అమరేందర్ నాయుడు. ఆ? మరి మా అల్లుడు గారు అమర్రాహే అంటున్నారేంటి? మీ వాడికి నోరు తిరగటం లేదని తన కంఫర్ట్ గా నా పేరు మార్చేసుకున్నాడు. ఈయనతోనుంటే ఎవరినన్నా మార్చేస్తాడు. ఇది వీళ్ళు ఇల్లు చూపులా లేదు, ఏదో నా సన్మాన్ సభలాగా ఉంది. పొగడ్డం ఆపేసి పని చూడండి. ఇప్పుడు అర్థమైందా? ఎడారిలోనైనా హ్యాపీగా బతికేస్తావు బాబు నువ్వు. మాకే వీడితో ఎలా బతకాలో తెలియట్లేదు. మరి పంతులు గారి పరిస్థితి? ఈసారి మనం సరదాగా కలుసుకుందాం అనుకుందాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంతులు గారిని తీసుకొస్తాను, ముహూర్తాలు పెట్టేసుకుందాం. అంటే ఇవి ట్రయల్సా? నెక్స్ట్ టైం రియల్సా? సరే అయితే పంతులు గారికి మా ఇంటికని చెప్పండి, ఎగురుకుంటూ వచ్చేస్తాడు. అలా చెప్పిన తర్వాత ఎటో ఎగిరిపోయాడు. చెప్పకుండానే ట్రై చేస్తేనే బెటర్ అనిపిస్తోంది బాబు. మా అల్లుడి విషయం పక్కన పెట్టండి అన్నయ్య గారు, ఆ గోల మాకెప్పుడు ఉండేదే. మిగతా విషయాలు కట్న కానుకల గురించి ఆల్రెడీ అమ్మాయి చెప్పింది. చచా, కట్న విషయం కాదండి. మరి నేను చెప్తానండి. మా అత్తగారు సిగ్గుపడుతున్నారు. ఏంటి బాబు అది? మా వేణుగడ కలర్కి మ్యాచ్ చేయాలి. అర్థం కాలేదు. మా వేణుగడ కర్రీగా ఉంటాడు కదా, మీ అమ్మాయిని కూడా కొన్ని రోజులు ఎండలో తిప్పి ట్యాన్ చేయండి, అప్పుడు మ్యాచ్ అయిపోద్ది. అంతే కదా?